దహించు అగ్నిజ్వాల ఏ నైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ ఏ రాబర్ట్ కెనడీ గారు, ప్రవక్త ఏ ఆరోగ్యం కెనడీ గారు. దహించు అగ్నిజ్వాల అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్నిజ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత, ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా, ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ, ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా, సమాధానం లేదా, సంతానం లేదా, అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శంచర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మనస్సులో నుండి దేవుడు మాట్లాడాడు. మీ అందరికి తెలుసు, మీరు విన్నారు. వాటిని ఇడిసిపెట్టకుండా జాగ్రత్తగా ఉంటున్నప్పుడు దేవుడు మీ మాటల వల్ల మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మాటల వల్ల జ్ఞానాన్ని ఇస్తాడు, మాటల వల్ల తెలివిని ఇస్తాడు అని సామెతల గ్రంథములో 19వ అధ్యాయము మరి ఇక్కడ 26వ వచనము 27వ వచనము మనకు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. చదవండి బిడ్డ. 7వ వచనం వరకు. తండ్రికి కీడి చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలగచేయవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రికి కీడి చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని. ఈరోజు ఎన్నో రీతుల్లో మరి ఎంతో మంది కన్నీరు గార్చి మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ఆత్మీయ తల్లిదండ్రుల గురించి దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతుందో మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి సమస్య కొరకు ఇడవక మొరపెడుతూ కన్నీరు కారుచి విజ్ఞాపన చేస్తున్న ఈ యొక్క తల్లిదండ్రులను గురించి దేవుడు ఈరోజు వాక్యాన్ని మీకు రూఢిగా బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి కీడి చేసి తల్లిని తరిమిన వాడికి అవమానమును అపకీర్తిని కలుగొచ్చేను. ఈ తప్ప మేలు మాత్రము జరగదు. ఈ తప్ప మేలు ఎక్కడ కూడా జరగదు. దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు 27వ వచనములో దేవుడు చెప్పే మాటలను జాగ్రత్తగా వినాలి. నా కుమారుడా తెలివిని పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట దేవుని మాటలు చాలా విలువైన మాటలు ఇక్కడ అంటూ ఉన్నాడు. చదువు బిడ్డ. ఇంకా వ్యర్థుడైన సాక్షి న్యాయమును అసహించుకొనును. ఏం మాటలంటే, నా కుమారుడా తెలివిని పుట్టించు మాటలను నీవు మీరగోరితివా? దేవుని మాటలు మీకు గుర్తుంటున్నాయా? దేవుడు చేసిన అద్భుతాలు గుర్తుంటున్నాయా? దేవుడు చేసిన మేలు గుర్తుంటున్నాయా? దేవుని మాటలు ఎప్పుడు నువ్వు మేరుతూ ఉన్నావు? నీకు ధైర్యం వచ్చినప్పుడు, నీకు బలం వచ్చినప్పుడు,
నీకు అన్ని విధాల సౌఖ్యం వచ్చినప్పుడు దేవుని మాటలు మేరగోరుతూ ఉన్నావు. అప్పుడు ఎలా ఉంటారో తెలుసా? గౌరవం పెరిగిపోతే ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా తెలివిని పుట్టించు మాటలను నీవు మీరగోరితివా, ఉపదేశమినుట ఇంకా మానుకొనుకుము. ఎప్పుడు ఉండదు, నువ్వు విను, నీ గుండెల్లో రన్నింగ్ చేసుకో. దేవుని మాటలు, తెలివిని పుట్టించే మాటలు, అభివృద్ధి కలిగించే మాటలు, ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు, నీ కుటుంబాన్ని వృద్ధి తెచ్చే మాటలను నీవు ఏం చేస్తూ ఉన్నావంటే మీరుతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మానేస్తూ ఉన్నావు. అందుకే పై వచనములో అంటూ ఉన్నాడు, తండ్రికి కీడు చేసి తల్లిని తండ్రి వారికి ఏమొస్తుందంట? అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎన్నో రీతుల్లో వస్తాయి. నువ్వు తెలివి కలదని అనుకుంటావు, తెలివి కలవాడిని అనుకుంటావు, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసారంగా ఉంటావు కనుక ఆ సమయమందు ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ అంటూ ఉన్నాడు 19వ అధ్యాయములో, ఈ సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనములో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. చదువు బిడ్డ. ఆజ్ఞలను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఎలా ఇష్టం ప్రోడని భక్తి విషయములో జాగ్రత్తగా ఉండొద్దు. భక్తి విషయములో భయం లేకుండా ఉండొద్దు. దేవుని మాట జాగ్రత్తగా ఉండొద్దు. భయం భక్త హ్యాండ్ ట్రస్ట్ అండ్ ట్రూ ద వాక్య హ్యాండ్ పోల్. ఎప్పుడు నీ గుండెల్లో రన్నింగ్ చేసుకో బిడ్డ. నీ హృదయములో, నీ మనస్సులో నీవు చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. అవజాగ్రత్తగా ఉండువాడు ఎలా ఉంటాడంట? అవజాగ్రత్తగా ఉండే వారి ప్రవర్తన చచ్చును. కానీ అంతకాడికి కాదు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనములో దేవుడు చెప్తూ ఉన్నాడు. చక్కగా చదువుట. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో భక్తి లేకపోబట్టి దేవుని కోపం వస్తుంది. తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు. దేవుడు చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకములకు తెచ్చుకో. ఎందుకంటే ఒక్కరి మూర్ఖత్వము వాడి ప్రవర్తన ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుంది. సాతాను తారుమారు చేస్తాడు నిన్ను, గలిబిలి చేస్తాడు నిన్ను. ఏముందలే అనుకుంటావు, ఇంకా ఏం చెయ్యాలి అనుకుంటావు, నాకెవరు చేశారులే అనుకుంటావు. దేవుడు నీకు చేసిన దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చేసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు మేలు చేశాడు. ఒకని మూర్ఖత్వము వాని ప్రవర్తన తారుమారు చేయును. అట్టివాడు హృదయములో యెహోవా మీద కోపించును. ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ముందు నీ యొక్క నడవడి జాగ్రత్తగా చూసుకో. ముందు నువ్వు ఆలోచించేది జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే దేవుడు నీ మాటలను వింటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మనుష్యుడు హృదయములో చాలా లోతైన ఆలోచన కలిగి ఉంటారు. అందనంతగా హృదయము అగాధమైన లోయ. ఆ లోయని ఎవ్వరు దాన్ని పరిశీలించలేడు. కానీ దేవుడు మాత్రము నీ హృదయాన్ని, నీ తలంపులు, నీ ఆలోచనలు దేవుడు పరిశీలించి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉన్నావు? ఆయన అన్ని చూడగల దేవుడని దేవుని లేఖనము ప్రకటిస్తూ ఉంది. 21వ వచనములో ఉన్నది అక్కడ 19:21లో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆయన చేసినదే తీర్మానమే స్థిరం, లేదంటే తారుమారు చేయగలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు. దారి తప్పిస్తాడు, దారి నుండి తొలగిస్తాడు. అనేకమైన రీతుల్లో అభ్యంతరములు కలుగజేసే ఆలోచన నీలో వస్తే దేవుడు ఎప్పుడు కూడా క్షమించేవాడు కాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడంటూ ఉన్నాడు ప్రభు మనతో చక్కగా 22వ వచనం కింద చదువమ్మ. 23 కృప చూపుట 19, 23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును, అపాయము లేకుండా బ్రతుకును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముందే ఉండాలండి, భయం ఉండాలి, తర్వాత భక్తి ఉండాలి, తర్వాత ఇన్న వాక్యము ద్వారా ఉపదేశమైన మాటలు జాగ్రత్తగా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. భక్తి నిడిచిపెట్టి, భయం నిడిచిపెట్టి, నీ ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా నువ్వు తిరిగావనుకో, ఇక్కడ ఏమంటున్నాడు? అటువంటి మాటలను దేవుడు మనతో హెచ్చరికగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనకు చేసిన మేలులు, దేవుడు మనకు చూపిన ఆయన కృప సమస్తము దేవుడు ఎరుగును గనుక ఈ యొక్క మాటలను ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం చదువు బిడ్డ. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జీవ మరణము ఎక్కడుందంట? ఎక్కడుంది? నాలుకలోనే ఉంది. అది జీవమున్నది, మరణమున్నది, రెండూ ఉన్నాయి. మరి నువ్వు జీవము కోరుకుంటావా, మరణమును కోరుకుంటావా? నీకెవరో కాదు, నీ వశమున్న దాన్ని నువ్వు సరి చేసుకొని చక్కగా దాన్ని అంగీకరించినప్పుడు నీ ఆయుష్య దినములన్నీ కూడా దేవుడు సర్వ సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప కార్యములు, ఆయన గొప్ప మేలులు, ఆయన గొప్ప కృప, ఆయన చేసిన మేలులు ఎప్పుడు కూడా నువ్వు మరవకుండా ఉంటే స్థిరకాలము కూడా నీవు దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావు. నీ కుటుంబము సర్వ సమృద్ధి కలిగి జీవిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడైనా నమ్మదగిన మంచి స్నేహితుడిగా మనతో ఉంటాడు. నువ్వు ఎటు పోతున్నా, ఎటు వస్తున్నా, ఏ వైపు పోతున్నా, నీ మూర్ఖత్వము వలన నీ ప్రవర్తన తారుమారు జరుగుతూ ఉంది. నీకు కావలసిన ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, ఇంకొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుద్ది. ఎందుకు? నీ ప్రవర్తన బట్టి, నీ తలంపులు బట్టి, నీ ఆలోచన బట్టి, నీ భక్తిని బట్టి, భయం లేకుండా ప్రవర్తించటం బట్టి ఎలా అవుతుందంట? తారుమారు అవుతూ ఉందంట. అప్పుడు నేను చేసిన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు నా మాటలు వింటలేదు అని నీవు అనుకుంటావా? అది కాదు. నీవు నడిచే నడవడి ప్రవర్తనలో జాగ్రత్తగా చేస్తూ ఉన్నావు, జాగ్రత్త లేకుండా ఉన్నావు, భక్తి లేకుండా ఉన్నావు, భయం లేకుండా ఉన్నావు. కాబట్టి సాతాను అనేకమైన విధములుగా గలిబిలి చేస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో నా ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నా ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిది నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరము. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరము. నాలో నా ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరుసు దేవా.
నిండైన నీ ప్రేమ భీతిని తొలగించు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు మరణ భయం అనేదే లేదు. మరణ భయము ఎక్కడ కూడా రాదు. ఒకవేళ వచ్చిందా దేవుని కోసమే, దేవుని కోసమే బ్రతుకుతాం. ఆయన చేసిన మేలులు మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చదువు బిడ్డ. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనం. తొలగించి సర్వరోగములను తొలగించి నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దేశించు వారి మీదకి, నిన్ను దూషించు వారి మీదకి, నిన్ను అవమానించు వారి మీదకి, నీ మీద అనేకమైన కఠినమైన నిందలు వేసి వారి మీదకి ఈ సర్వరోగములను పంపిస్తానంటూ ఉన్నాడు. మన తండ్రి మనకి ఎప్పుడు కూడా తోడున్నాడు కదా. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మాటలను నువ్వు మరవకుండా ఉంటే, ఆయన చేసిన అద్భుతములను, నీ శత్రుని ఎలాగా అణిసిపెట్టేయాలో ఈ లోకములో నీ తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆస్తు అంతస్తుల వల్ల కాదు, కానీ ఆయన మాట వల్ల నీ శత్రుని అంతం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కానీ నీవు జాగ్రత్తగా ఆయన మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి. నీ తల్లిదండ్రులు నీ కొరకు మరి కన్నీరు గార్చి 24 గంటలు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మేలులను మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే దేవుడు నీ తారుమారు చేస్తానంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అదే 19వ వచనం కూడా చదవమ్మా. 7:19 సామెతల గ్రంథం. నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్య కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకో. ఎలాగా? నీ కన్నులు చూసిన ఆ యొక్క శోధనలను, ఆ బాధలను, ఆ కష్టములను, ఆ సూచక్రియలను, ఎలాంటి స్థితిలో నుండి నువ్వు బయటికి వచ్చావు, ఎలాంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటేశాడు, ఆయన చేసిన గొప్ప కార్యములను బావుగా జ్ఞాపకం చేసుకో బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో బాధ, కష్టం, కన్నీళ్లు అనేకమైన విధములుగా నీ శత్రువును హతమార్చడానికి నీకు శక్తి చాలదు, కానీ నీ దేవుడు మాత్రము సమస్త క్షయ రోగములతోనే ఖండిస్తాడు శత్రువుని, వాళ్ళ మీదకి మళ్ళిస్తానంటున్నాడు. మనమైతే భక్తిలో జాగ్రత్తగా ఉండాలి. నేను జ్ఞానవంతుల్ని అనుకోవద్దు, నేను తెలివి కలవాళ్ళని అనుకోవద్దు. నాకు బలం ఉన్నది, బంధుత్వం ఉన్నది, నాకు ధైర్యం ఉన్నది, డబ్బు ఉన్నది. నీ డబ్బు ఎప్పుడు నిన్ను రక్షించదు, నీ డబ్బు ఎప్పుడు నిన్ను ముందుకు నడిపియదు, నీ తెలివి జ్ఞానము నీకెందుకు పనికిరాదు అని దేవుడు ఇక్కడ చక్కగా యెషయా గ్రంథములో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం చదువు బిడ్డ. 10, 11వ వచనములో నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడు నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు. నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఎవరు చూస్తారనుకుంటున్నావా? నేనున్నాను. నేను చూస్తూ ఉన్నాను, నీ రహస్యము చూస్తూ ఉన్నాను, నీ మాటలు చూస్తూ ఉన్నాను. నీ విద్య, నాకు చదువు ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, ధైర్యం ఉన్నది,
అనుకుంటున్నావా? బ్రైట్ ఎల్లో అయి పనికిరావు. దేవుడు నీతో ఉన్నాడు బిడ్డ. నీ చెడుతనమును ఆధారము చేసుకొనుకో, నీ ఆలోచన ఆధారము చేసుకొనుకో, నీ విద్య ఆధారము చేసుకొనుకో, నీ యొక్క ఆలోచనలు ఆధారము చేసుకొనుకో. నేను తప్ప ఎవ్వరూ లేరో నిన్ను వర్ణించువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్ప ఎవరు లేరు. నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు గనుక మనము జాగ్రత్తగా భయభక్తులు కలిగి దేవుళ్ళో మనము నివసించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కింద 11వ వచనం వస్తే ఏమంటున్నాడంటే, కీడు నీ మీదకు వచ్చును, కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు, దానిని పోగొట్ట చాలవు. ఆ కీడు నీ మీద పడును, ఆ కీడే నీ మీద పడును, దానిని నీవు విచారింపలేవు, వానిని నీవు ఈసారింపలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ క్షణం ఎలా వచ్చిందో తెలియదు. నీవు మంత్రకాని దగ్గరికి వెళ్ళి మంత్రించినది తొలగిపోదు. దేవుడు మాత్రమే తొలగించగలడు. విన్నారా? దేవుడు యందు భయభక్తులు కలిగిన బిడ్డకి ఏమున్నదంట? నాలుక వశములో జీవము మరణము. మనకు జీవం కావాలంటే దేవుని యొక్క కృపలో నడవాలి, దేవుని మాట వినాలి, దేవుళ్ళో ఉండాలి. నీ కొరకు ఎంతో కన్నీరుగా వచ్చి నీ కొరకు ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే నీకు నచ్చినట్టుగా నువ్వు తిరిగితే దేవుడు కూడా ఊరుకోడు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే అన్నయ్యా, నన్ను కన్నా తండ్రివి నా యేసయ్యా. రాజాతి రాజానికే వందనాలు, రవికోటి తేజానికే వందనాలు. హల్లెలూయా. నిన్ను కన్ను మిన్ను కానకుండా నీ ఉంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆదరించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమన్నాడు? జీవం, జీవం మరడిలో నువ్వు కలకాలము జీవించు. భయము తప్పితేమన్నాడు? మరణం. బయటి రికార్డ్. నీవు భయభక్తులు కలిగి ఉండి జీవం పొందుకో బిడ్డ. దేవుడు నీతో ఉంటాడు. దేవుడిచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్. అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం. దహించు అగ్ని జ్వాల స్వస్థతశాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు. మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. సంతానం లేదా, ఉద్యోగం లేదా, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా? అనేక సమస్యల చేత బాధపడుచున్నారా? అయితే రండి, ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 8341137703 9866660327. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ స్వస్థతశాల మీకు ఆహ్వానం పలుకుతుంది. దహించు అగ్నిజ్వాల అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు. వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు, మాంత్రిక శక్తులు, దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు. అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా? శాంతి లేదా, సమాధానం లేదా,
సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా? అయితే రండి, మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ కొరకు స్వస్థత, ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్, దిర్శించర్ల గ్రామము, నేరేడుచర్ల మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రము.